మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనం గచ్చిబౌలిలో లొకేటెడ్ అయి ఉన్న కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, డిఎన్బి న్యూరాలజీ, అలాగే చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. సో సార్ ఉన్నారు కాబట్టి మనకున్న డౌట్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఆల్జీమర్స్ అండ్ మతిమరుపు అసలు ఇది ఎలా వస్తుంది? దీని లక్షణాల గురించి చెప్పండి సార్. అల్జైమర్స్ అనే ఇలా మతిమారి డిమెన్షియా, ఇలా వర్డ్ మెడికల్ డిమెన్షియా ఉన్నాయి. ఈ మతిమారి ఇప్పుడు చాలా కామన్ అయింది ఇప్పుడు జనాల్లో. ఎందుకు కామన్స్ అయింది? బికాస్ ఆఫ్ ద ఇలా మామూలుగా ఇండియాలో ఇంకా ఆల్ అరౌండ్ వరల్డ్లో పేషెంట్స్కి పర్సన్స్కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొద్దిగా పెరిగింది. 20 years బ్యాక్ ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 65 years ఉన్నాయి. ఇప్పుడు 75 years అయింది. ఈ ఒక్క ఏజ్ తర్వాత ఇంకా మతిమార్ పాసిబిలిటీ ఉన్నాయి. ఇంకా మీరు అట్లా మామూలుగా చూస్తాను నేను నాకు అమ్మమ్మ గారు ఉన్నాయి, నాన్న ఉన్నాయి. అయితే మామూలుగా 80 years తర్వాత మతిమార్ వస్తున్నాయి. ఇది చాలా కామన్ అయింది. అయితే ఇప్పుడు బట్ ఇలా అల్జైమర్స్ ప్రకారకి అనేక డిమెన్షియా ఇలా చాలా కామన్ అయింది. ఎందుకొక రీజన్స్ ఏంటి? కొన్ని రీజన్స్ ఉన్నాయి విచ్ ఇస్ సైంటిఫిక్ సొసైటీలో డిస్కస్ చేశారా. జెనెటిక్స్ ఉన్నాయి, అల్జైమర్స్ ఫ్యామిలీ ఇంకా వస్తుందా. బట్ ఈ జెనెటిక్స్ ఇంకా 5-10% ఉన్నాయి, చాలా ఎక్కువ లేవు. అంటే జన్యు పరంగా తక్కువ 5%-10%. బట్ మెయిన్ ఉన్నాయి వస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్. వస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే సపోజ్ ఎన్ని జనాల్లో బీపీ ఉన్నాయి, షుగర్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ షుగర్ నుంచి, హార్ట్ బీపీ నుంచి, కొలెస్ట్రాల్ నుంచి, హార్ట్ ప్రాబ్లమ్ నుంచి బ్రెయిన్కి వల్ల కొన్ని చిన్న కొద్దిగా డ్యామేజ్ ఉంది అని సపోజ్ చాలా లాంగ్ టైం నుంచి ఉన్నాయి. కొద్దిగా ఇలా మతిమార్ పాసిబిలిటీ ఉన్నాయి. ఇలా బ్రెయిన్ కింద కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి ఇలా వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్ నుంచి. బీపీ, షుగర్ ఇవన్నీ ఏవి ఉన్నా క్రమేణా అవన్నీ ఎఫెక్ట్ అయ్యి మేబీ స్ట్రెస్ కూడా ఎక్కువ యాడ్ అయిపోతే ఇలా మనకి దీని బారిన పడే అవకాశం ఉంది అని. కరెక్ట్. సార్, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తుపట్టొచ్చు? మతిమార్ నుంచి నా దగ్గర ఎన్ని పేషెంట్ వస్తారు మతిమార్ కోసం, నేను డైలీ రొటీన్ యాక్టివిటీ అంటే మార్నింగ్ నుంచి మీరు సాయంత్రం పడుకో టైంలో ఏం పని చేస్తా దానికి ఇంక్వైరీ చేసిన తర్వాత నాకు అనేది మతిమార్ సిమ్టమ్స్ ఉన్నాయి. మతిమార్కి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి. పేరు మర్చిపోతుందా, అరే వచ్చారా పేరేంటి మర్చిపోతుందా, తర్వాత ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఈ మర్చిపోతుందా, తర్వాత సెకండ్ ఏమొస్తానికి బయట కొద్దిగా సపోజ్ బయట బ్యాంక్ ఉన్నాయా, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి, ఇక్కడ రిటర్నింగ్లో ఇలా రోడ్ మిస్ వస్తుందా, ఇలా వేరే జాగాలో మిస్ వస్తున్నాయి, ఇక్కడ ఇలా 2-3 సిమ్టమ్స్ చాలా కామనే. అవును సార్, ఈ 3 సిమ్టమ్స్ అయితే కామన్. జనరల్ గా మర్చిపోవడం కానీ, పేరు మర్చిపోవడం కానీ. మామూలుగా జనాలు ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు స్ట్రెస్ లో ఉన్నాను కదా అందుకు నాకు ఇలా మర్చిపోయానేమో అనుకుంటారు సార్. కానీ ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు సార్ దానికి. కరెక్ట్. మీరు ఇక్కడ ముందుగా స్ట్రెస్ చెప్పారు. స్ట్రెస్ నుంచి సంథింగ్ కాల్ సూడో డిమెన్షియా. సూడో డిమెన్షియా అంటే ఇలా ట్రూ డిమెన్షియా లేవు. స్ట్రెస్ నుంచి ఎన్ని జనాల్లో ఏమైనా యంగ్ ఏజ్ లో స్ట్రెస్ నుంచి మతిమారుస్తుందా, బట్ ఈ ట్రూ డిమెన్షియా కరెక్ట్ డిమెన్షియా లేవు. ఈ జస్ట్ స్ట్రెస్ నుంచి కొద్దిగా మర్చిపోతుందా, బట్ ఇలా కరెక్ట్ డిమెన్షియా లేవు. ఈ కరెక్ట్ డిమెన్షియా అంటే ఇలా మోస్ట్లీ ఏజ్ తర్వాత 40 years 50 years ఏజ్ తర్వాత అట్లా స్ట్రెస్ కి అనే డిమెన్షియాకి సంబంధం, ట్రూ డిమెన్షియాకి సంబంధం లేదు. స్ట్రెస్ నుంచి మతిమారుతా ఇలా జస్ట్ మామూలుగా స్ట్రెస్ దానివల్ల మర్చిపోతుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇలా ఈవెన్ ఇంకా ఐటీ ఇక్కడ గచ్చిబౌలిలో చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఐటీలో స్ట్రెస్లు, నైట్ డ్యూటీస్ ఉన్నాయి, షిఫ్ట్ ఉన్నాయి. దానికి స్ట్రెస్ నుంచి అలా కొద్దిగా అదే మర్చిపోతుందా, ఇలా వేరే ఉన్నాయి. ఇలా 2 dimension లేవు. ఇలా కొద్దిగా స్ట్రెస్ దానివల్ల వస్తుంది. బట్ ఇలా 2 dimension ఇప్పుడు మతిమార్ అంటే అల్జైమర్స్ అండ్ డిమెన్షియా కోసం డిస్కస్ చేస్తారు. దానికి స్ట్రెస్ నుంచి సంబంధం లేదు. స్ట్రెస్ వల్ల అప్పటి వరకే ఉంటుందా, అది ఓన్లీ ఆ టైం వరకే ఉంటుంది కానీ కంప్లీట్ గా ఈ డిసీజ్ కి అయితే సంబంధం లేదు. కరెక్ట్. మరి ఎందుకు వస్తుంది సార్? దీని ముఖ్య కారణాలు నేను జస్ట్ చెప్పారు కిందకి ఇలా జెనెటిక్స్ ఉన్నాయి, తర్వాత జెనెటిక్స్ కానీ వస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, వీటి వల్ల. దానికోసం రెగ్యులర్ ఇక 40 years ఏజ్ తర్వాత రెగ్యులర్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఈవెన్ థైరాయిడ్ ఆల్సో అండ్ విటమిన్ డి, విటమిన్ B12 చెక్ చేయాలి. ఎవ్రీ ఇయర్ చెక్ చేసి ఇలా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్స్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, విటమిన్ డి, B12, థైరాయిడ్ కంట్రోల్గా పెట్టాలి. సపోజ్ ఈ కంట్రోల్లో ఉన్న
చాలా ఫ్లక్చుయేషన్ లేవు. మతిమారికి డిమెన్షియాకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఓకే సార్. Hmm. సార్ మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో Yeah. ఉన్నాయి? వీళ్ళ చాలా అన్ఫార్చునేట్కి నాకు అల్జైమర్ కోసం మెయిన్లీ అల్జైమర్ కోసం వీళ్ళ కొన్ని ఇలా న్యూరో డిజనరేటివ్ వీళ్ళ జెనెటిక్ సంబంధం ఉన్నాయి. అల్జైమర్స్కి 100% క్యూర్ ఎప్పుడు లేవు. లేవు. చాలా రీసెర్చ్ నడుస్తున్నాయి ఇప్పుడు యూఎస్లో. ఇంకా రీసెంట్లీ నేను విజిట్ చేస్తే నేను స్టడీ చేస్తే సంథింగ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్. ఇక్కడ కొన్ని మెడిసిన్స్ కొన్ని ఇంజెక్షన్స్ కొన్ని వ్యాక్సినేషన్ రెడీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇంకా సంథింగ్ కాల్ డిఫరెంట్ ఫేజ్లో ఉన్నాయి స్టడీ. ఇలా phase 2 phase 3లో ఉన్నాయి. బట్ ఇంకా 100% రిజల్ట్ రాలేదు. డెఫినెట్ అల్జైమర్స్ కోసం ఈ కొన్ని రీసెర్చ్ కంటిన్యూ ఉన్నాయి ఇప్పుడు. బట్ ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి డిమెన్షియా కోసం. ఈ మెడిసిన్ నుంచి కొద్దిగా సిమ్టమ్ కంట్రోల్ వస్తుంది. దాని తర్వాత ప్రోగ్రెషన్ ఎక్కువ ఫాస్ట్ లేదు, ప్రోగ్రెషన్ కొద్దిగా స్లో వస్తుంది అట్లా. సరే మరి ఇది కూడా ఇతర డిసీజెస్ లాగే లైఫ్ టైం ఈ మెడికేషన్ Yes. వాడాలా లేకపోతే? మోస్ట్లీ ఇలా అల్జైమర్ కోసం డిమెన్షియా కోసం మతిమార్ కోసం లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాలి. సేమ్ నేను ఇప్పుడు చెప్పాలకి ఇప్పుడు అట్లా షుగర్కి లెవెల్ ప్రకారంకి మెడిసిన్కి డోజెస్ చేయాలి. సేమ్ ఇలా అల్జైమర్స్లో డిమెన్షన్ ఇంకా పేషెంట్కి సిమ్టమ్ ప్రకారంకి మెడిసిన్కి డోజ్ అడ్జస్ట్ చేయాలి. ఇంకా ఒకటి అడిషనల్ మెడిసిన్ తీసుకోవాలి. అనే వేరే వేరే సిమ్టమ్స్ ఉందా, సపోజ్ కొన్ని డిమెన్షియా పేషెంట్ మతివార్ పేషెంట్స్కి నిద్రలింగా ప్రాబ్లమ్ వస్తుంది. దానికోసం డిల్యూజన్ అండ్ హెల్యూషన్స్ అంటే ఈయన ఇక సపోజ్ ఇక్కడ జనం లేవు అని చెప్తారే, ఇక్కడ వచ్చారా తర్వాత ఇంకా ఎంక్వైరీ చేస్తా, అరే మీ నాన్నగారు ఇక్కడ ఉంది అమ్మగారు ఉంది, ఆల్రెడీ నాన్నగారు అమ్మగారు లేవు, చనిపోయింది, తర్వాత చెప్తా కదా నాన్నగారు అమ్మగారు అవుతా. కొద్దిగా డిల్యూజన్ హెల్యూషన్ సిమ్టమ్స్ ఇక్కడ Hallucination ఎక్కువ ఎక్కువ అయిపోతుంది. దానికి కొన్ని మెడిసిన్స్ సిమ్టమాటిక్ మెడిసిన్స్ పెట్టాలి. మతిమార్ కోసం వేరే వేరే సిమ్టమ్ ప్రకారానికి వేరే వేరే మెడిసిన్స్ పెట్టాలి. ఇక్కడ నుంచి సిమ్టమ్ కంట్రోల్ వస్తుంది అండ్ కొద్దిగా ప్రోగ్రెషన్ అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ లేవు, కొద్దిగా స్లో వస్తుంది. ఇలా ఇప్పుడు అల్జైమర్ కోసం. ఓకే సార్. మరి దీనికి ఇంట్లో ఏమైనా ఫుడ్ తో ఏమైనా మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా Correct. తినే వాటితో? ఎస్, నేను డెఫినెట్లీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఎనీ న్యూరాలజీ ప్రాబ్లమ్ ఎనీ న్యూరాలజీ జబ్బు కోసం ఏమైనా హార్ట్ సంబంధించిన జబ్బు కోసం ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉన్నాయి. మంచి. సో దానికోసం హాఫ్ ఎన్ అవర్ ప్రతిరోజు Mm. 5 days in a week 5 రోజు ఒక 1 వీక్లో అని హాఫ్ ఎన్ అవర్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఎనీ ప్రకారకి ఇలా కొద్దిగా వాకింగ్ చేయాలి, ఫాస్ట్గా వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, కొద్దిగా యోగా చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చాలా కంపల్సరీ. అని మెంటల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మర్చిపోయిన డిమెన్షియాకి మతిమార్ కోసం ఎప్పుడు యాక్టివ్ ఉన్నాయి, మెంటల్ యాక్టివ్ ఉన్నాయో ఛాన్సెస్ తక్కువ వస్తుంది. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో రిటైర్మెంట్కి కాన్సెప్ట్ లేవు. రిటైర్మెంట్ అంటే ఒక 60 ఏజ్ అయింది, 65 years అయింది రిటైర్ వస్తున్నారు. సపోజ్ ఒక జాబ్ నుంచి రిటైర్ అండి, తర్వాత ఇంకా రిటైర్మెంట్ తర్వాత ఇంకా కొన్ని పని చేస్తే అట్లా పోస్ట్ రిటైర్మెంట్ ఇంకా ఆఫీస్లో సపోజ్ కొద్దిగా సోషల్ యాక్టివిటీ చేస్తాకి కొన్ని ఎన్జిఓలో పని చేస్తా అట్లా బ్రెయిన్ యాక్టివ్ వస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ ఉన్నాయంటే వీళ్ళ మతిమార్కి డిమెన్షియాకి ఛాన్స్ తక్కువ వస్తున్నాయి. ఇంట్లో కూర్చోని తర్వాత జస్ట్ మొబైల్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, కొద్దిగా డిమెన్షియాకి ఛాన్స్ చాలా ఎక్కువ వస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేయాలి, కొద్దిగా యాక్టివిటీ చేయాలి అంతే. ఫిజికల్ యాక్టివిటీ అండ్ బ్రెయిన్ యాక్టివిటీ. ఓకే సార్. మొత్తంగా ఇలాగే 8 hours అలాగే కూర్చోకుండా ఆఫీస్లో అవి ఇవి కూడా ఉంటాయి కాబట్టి అలాగే స్టిక్ అవ్వకుండా మీకంటూ కొంత సమయం తీసేసుకొని కొంచెం బాడీకి యాక్టివ్ కానీ వ్యాయామం కానీ ఏదైనా స్పోర్ట్స్ అలాగే చేస్తే కనుక ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయంటారు. కరెక్ట్. ఓకే సార్. మొత్తం మీద అల్జీమర్స్ అలాగే ఈ మతిమరుపు గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.